ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రతి వారంలో 3 రోజులు ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువగా ఉంటారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న క్షేత్రస్థాయి సమస్యల్ని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకురాగా వాటిని తక్షణమే శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ జా పరిష్కరించారు. అనంతరం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. రీచ్ ద ఆన్ రీచ్డ్ అనే థీమ్తో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్ను తయారు చేయించి ప్లే స్టోర్లో అందుబాటులో ఉంచామని, ఈ యాప్ను నియోజకవర్గంలోని 2.28 లక్షల మంది ఓటర్ల ఐడికి అనుసంధానం చేయించామని వెల్లడించారు. ఓటర్లు తమ సమస్యలను నేరుగా ఈ యాప్లో అప్లోడ్ చేసుకుంటే వాటిని అధికార బృందం పరిశీలించి పరిష్కరిస్తుందని వివరించారు. పరిష్కారాలను ఇతరతర సమాచారాన్ని నోటిఫికేషన్ల ద్వారా ఆయా ఫిర్యాదుదారులకు పంపిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటి నుండే తమ సమస్యను విన్నవించుకునే అవకాశం, దాని స్టేటస్ తెలుసుకునే అవకాశం కల్పించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్ను డిజైన్ చేసి యాప్ స్టోర్లో అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులకు అవసరమైతే సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు తదితర శాఖల పరిధిలో ప్రజలకు సమస్యలు ఉంటే తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఫారూక్, ఎంపీడీఓ శశికళ, సిఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్, ఎంపీఓ శ్రీనివాస్ తదితర రెవెన్యూ, పంచాయతీరాజ్ సెస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వాటికేమో నోరు తెలుస్తలేరు. ఇది బాగలేదు. బస్సు ఎంతమంది ఎక్కిలో చేతులు ఎత్తమంటే కూడా ఎత్తలేదు. రాలేదు అంటే అందరు నోట్లో వచ్చేసింది బలం. ఒక్క ముసలమ్మ చెప్పింది పాపం. శ్రీనివాస్, దిలీప్ మీరు అందరు కొత్త టెస్టింగ్ విధానం అనేది మనకి మన ఇల్లంతకుంట పిహెచ్సిలో రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క చిన్న ప్రారంభం సార్ గారు. ఈ ఇంద్రమ్మ గతంలో 2 BHK శాంక్షన్ అయినాయి, కానీ ఇప్పుడు దాని వల్ల పేపర్ వల్ల రావట్లేదు. 25. సో మా ఎంపీడీ గారితో ఏం రిక్వెస్ట్ అంటే ఇది బ్యాక్ ఎండ్ లో వాళ్ళది అది తొలగించి ఎలిజిబుల్ వాళ్ళందరికీ గరీబ్ వాళ్ళు ఎవరైనా ఉంటారో SC ST నుంచి ఎస్పెషల్లీ మీరు చూసి అది శాంక్షన్ చేయండి. ఓకే, అది చూడండి ఒకసారి. ఒక చిన్న అది కూడా కాకపోతే ఇమీడియట్లీ వాళ్ళు శాంక్షన్ చేస్తారు. పూర్తి చేయాలంటే వాళ్ళు బిల్ వచ్చేస్తారు. అది రాదు. మీరు గ్రౌండ్ నుంచి 0 ఉంటే వచ్చేస్తుంది. కానీ మీరు ఒక బేస్మెంట్ కానీ పిల్లర్ కానీ లేపి ఉంటే అది వేరే 2 BHKలో ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు బేస్మెంట్ వరకు కట్టి ఉంటే అది మీకు ఈ పథకంలో రాదు. ఓకే, కానీ మీకు ఇండివిజువల్ హౌసెస్ ఇంతకుముందు జరిగింది. ఆ ఇండివిజువల్ హౌసెస్ లో బిల్ క్లియర్ చేయించుకొని మీకు మొత్తం కట్టిస్తారు. శాంక్షన్ అయింది, కొంత అసలం కట్టారు కూడా, కట్టారు కదా. సో కట్టారంటే దీనికి ఎంపీ రికార్డ్ అవ్వాలి కదా. ఎంపీ రికార్డ్ అయ్యి మా ఎండి హౌసింగ్ గారికి పోతాయి. ఒక నిమిషం అమ్మా, ఎంపీ రికార్డ్ అయ్యి ఎండి హౌసింగ్ గారికి హైదరాబాద్ లో పోతాయి. అక్కడ నుంచి టకటక డబ్బు వస్తున్నాయి మాకు. వేరే మీరు ఎంపీ రికార్డ్ చేయండి. అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది, వెళ్ళిపోయింది సంవత్సరం. సార్ ఎలక్షన్ కోడ్ కొత్త పథకం స్టార్ట్ చేయడానికి మానేస్తుంది, కానీ పాత కంటిన్యూడ్ దీనికి ఏం ఉండాలి. ఊరికి దెబ్బలు ఉట్టుకుంటూ రావడం కాదు. ఏంటి దాని సమస్య, ఆ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలి. ఆ కలెక్టర్ దగ్గర పోలేదు, సంవత్సరం ఎలక్షన్స్ అయిపోయి కూడా, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి కూడా సంవత్సరం అవుతుంది. విను, దానికి సంబంధించిన అది కోడ్ సంబంధం లేదు. కలెక్టర్ గారే చెప్తున్నారు కదా, రిటర్నింగ్ ఆఫీసర్ వారేనే. నారాయణ ఇటు విను, మళ్ళీ అటు వింటావు. మీరు ఊరికే తిరుగుడు వినే వినండి ఇద్దరు.
ఈ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టిన వాళ్ళు ఎంపీ రికార్డ్ చేయించి కలెక్టర్ గారికి ఇవ్వండి సార్. 38 కూడా ఎప్పుడు ప్రారంభించాలో మరి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మీరు ఎప్పుడు మొక్కుకుంటామో ఆ శాంక్షన్స్ 5th నాడు వస్తాయి సార్. రేపు మాకు ఇది ఫైనల్ మేడం ఆల్రెడీ పంపారు, ఎంపీడీ గారు మాకు లిస్ట్ పంపారు సార్. సో ఉత్తమ్ సార్ దగ్గర అది జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర పోతాయి, రేపు పంపుతున్నాం సార్. అది వచ్చిన తర్వాత 5th రోజు మీరు ఈ ఊరు నుంచే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఎంత గొప్ప ప్రోగ్రామ్ మీరు ఇక్కడ ఏర్పాటు చేయాలి కాబట్టి ఇక్కడ నుంచే మీరు 38 హౌసెస్ ఇక్కడ నుంచి ముగ్గు పోసుకోవాలి సార్, ఫస్ట్ ఇక్కడ నుంచి. మీరు కూడా ఒకేసారి ఇది 38 హౌసెస్ మీరు రెడీ చేసి పెట్టండి సార్. 5th or 6th రోజు వచ్చి సార్ టైం తీసుకొని మీరు దయచేసి వస్తే నేను కూడా వస్తాను సార్. నాకు కూడా చాలా అసైన్మెంట్ కమిటీ అంటే పోయిన 10 సంవత్సరం నుంచి అసైన్మెంట్ కమిటీ లేకుండా దీనివల్ల ఏమైతుంది, ఈ పేద వర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి ఈ భూమి పంపిణీ జరగట్లేదు. ఈ అసైన్మెంట్ కమిటీలో ఎవరు ఉంటారు సార్? అసైన్మెంట్ కమిటీలో ఎమ్మెల్యే గారు చైర్మన్ గా ఉంటారు, ఆర్డీఓ గారు ఉంటారు. సపోజ్ ఎస్సీ వాళ్ళు ఉంటే డిఎస్సిడిఓ ఉంటారు, ట్రైబల్ వాళ్ళు ఉంటే డిటిడిఓ గారు ఉంటారు. కానీ వాళ్ళు కూర్చి గరీబ్ వాళ్ళందరికీ ల్యాండ్ పంపిణీ చేస్తారు సార్. కానీ పోయిన 10 years నుంచి ఆ వ్యవస్థ మొత్తం కూలిపోయింది సార్. దానివల్ల ఈ అన్నీ జరగట్లేదు. సో మా భూభారతి చట్టం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చింది సార్. దీని మీద గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అంబేద్కర్ జయంతి రోజు ఇది భూభారతి చట్టంలో మళ్ళీ ఆ అసైన్మెంట్ కమిటీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దానివల్ల సార్ మీ చేతిలో, ఆర్డీఓ గారి చేతిలో మొత్తం పవర్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఇక్కడ గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ పంపిణీ చేయవచ్చు సార్. సో ఓన్లీ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 2 months సార్. 2 months తర్వాత మీ చేతిలో మొత్తం పవర్ వచ్చేస్తుంది సార్. ధన్యవాదాలు. ఇది ఎందుకంటే నేను చెప్తున్నాను, చాలా కాలంగా ఈ సమస్యల మీద పోరాటం కూడా చేసినారు, కోర్టులో కొట్టినారు. అవన్నీ విత్డ్రా చేసుకొని June 2 తర్వాత భూభారతి అమలు June 2 2 జూన్కి అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు భూభారతి వస్తుంది. అప్పుడు అసైన్ ల్యాండ్స్ కమిటీకి చైర్మన్గా ఎమ్మెల్యే గారు అంటే నేనే ఉంటాను. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి. కోర్టుల చుట్టూ తిరిగి మీరు ఏమాత్రం మీ యొక్క డబ్బును వృధా చేసుకోవద్దు. కోర్టులో ఈ రోజు పోతే రేపు సమస్య తెగేది కాదు. కాబట్టి కోర్టులు చాలా కాలం నుంచి అంటే కోర్టు ఎంకరేజ్ చేస్తారు సార్. అన్యాయం జరిగితే వెళ్ళాలి ఆ సమస్య అయితే. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి కూర్చొని ఈ సమస్యను June 2 నాడు నేను సార్ అట్లా ఎక్కిద్దామని మీరు దిగండి చంద్రమౌళి చంద్రమౌళి అదృష్టవంతులు మరి మంచిగా వాడుకోండి. లేదండి, తనకు లేదండి, తనకు నాశనకు లేదు. చాలా మంది ఒక టీం వల్ల మేము నిర్ణయం చేసుకున్నాం. ఇంకా కొంతమంది చేసుకోవాలి. ఒక్కటేనండి, ఏం లేదు. పాత వాళ్ళు ఎవరైతే 48 మంది ఉన్నామో వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఒక్క దగ్గర కూర్చుంటే పరిష్కారం అవుతుంది. వాళ్ళు కూర్చోవట్లేదు.
సార్ ఒక్కసారి పాత వాళ్ళని కూర్చోబెట్టి అయిపోతుంది సార్. ఒక్కసారి వాళ్ళని కూర్చోబెట్టేసి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ఈరోజు అనంతారం గ్రామంలో ఇల్లంతకుంట మండలంలో ప్రారంభించడం జరిగింది. రకరకాల సమస్యలను దాదాపుగా ఎంతమంది అయితే సమస్యలు రెవెన్యూకి సంబంధించినవి, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించినవి, పెన్షన్లకు సంబంధించినవి, గ్యాస్కు సంబంధించిన సమస్యలను, భూమికి సంబంధించిన సమస్యలను రెవెన్యూ అధికారులకు, కలెక్టర్కి వారి సమక్షంలో ఈరోజు పరిశీలించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే మనం రీచ్ కాలేమో టు రీచ్ ది అన్రీచ్డ్ పీపుల్, ఎవరినైతే మనం చేరుకోలేమో వాళ్ళని చేరుకొని అక్కడే సత్వర న్యాయం చేయడానికి, వాళ్ళ సమస్యను పరిష్కరించడానికే ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. రెండవది ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అని ఒక యాప్ని మేము అభివృద్ధి చేస్తాం, డెవలప్ చేస్తాం. అది కూడా ప్రపంచంలో ఎక్కడున్నా మానకొండూరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళ సమస్యను వాళ్ళ పిల్లలు ఇళ్ళలు ఎక్కడున్నా కూడా దాన్ని అప్లోడ్ చేస్తే, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేస్తే మేము ఆ సమస్యను డౌన్లోడ్ చేసుకొని ఎవరికి సంబంధిత అధికారికి ఇచ్చి పరిష్కరించే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఇదందరూ కూడా నియోజకవర్గం ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతాము. కార్పొరేట్ జ్యువెలరీ షాప్ కు అనుమతి ఇవ్వద్దంటూ ముస్తాబాద్ లో సవరణకారుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 9వ రోజుకు చేరుకున్నాయి. చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట రాజస్థాన్కు చెందిన జగదంబ జ్యువెలరీ షాప్ కు పట్టణ కేంద్రంలో అనుమతి రద్దు చేయాలంటూ స్వర్ణకారులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. 9వ రోజు స్వర్ణకారులు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉపాధిని దెబ్బతీసే విధంగా ఇతర రాష్ట్రానికి చెందిన కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ను ముస్తాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అట్టి షాప్ తో కుల వృత్తిపై ఆధారపడిన స్వర్ణకారులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా అట్టి షాప్ కు పట్టణ కేంద్రంలో అనుమతి ఇవ్వద్దు అంటూ అధికారులకు, అధికార పార్టీ నేతలకు వినతి పత్రం ఇచ్చామని పేర్కొన్నారు. అయినప్పటికీ తమకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నామని వెల్లడించారు. గత 9 రోజులుగా మండు టెండర్లో నిరసన కార్యక్రమం చేపడుతున్న తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు గాని, అధికార పార్టీ నేతలు గాని తమ న్యాయమైన డిమాండ్లను సమస్యల పరిష్కారానికి కృషి చేసి స్వర్ణకారుల్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయడం వల్ల వీటిపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు నష్టం జరుగుతుందని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వెల్లడించారు. గత 9 రోజులుగా మండు టెండర్లో నిరాహార దీక్ష చేపడుతున్న పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు చింతోజు శ్రీనివాస్ అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నామని వెల్లడించారు. రిలే నిరాహార దీక్షలో మండల అధ్యక్షుడు చింతోజు బాలయ్య, చింతోజు అమర్, వెంగళం అమర్, చింతోజు భాస్కరాచారి, చేపూరి బ్రహ్మం, చేపూరి రవి, చింతోజు ఈశ్వరయ్య, నారోజు వెంకటేశం, చేపూరి సత్యనారాయణ, అనిల్, వెంగళం జగన్నాథం, వెంగళం శ్రీనివాస్, శ్రీ రామోజు హనుమయ్య, రఘు తదితరులు కలరు. స్వర్ణకారుల ఐక్యత, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. మార్వాడి को हटाओ, మార్వాడి को हटाओ. మన ఊరు, మన ఊరు, మన ఊరు. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. ముస్తాబాద్ మండలంలో మన గ్రామ ముస్తాబాద్ మండల పట్టణ స్వర్ణకారులందరం ఈ ఏదైతే మార్వాడి జ్యువెలర్ షాప్ ఉన్నదో జగదంబ జ్యువెలర్ షాప్ గురించి అది తీసేయాలని మేము గత 15 రోజుల నుంచి ఈ అధికారుల వెంబడ అందరికీ మేము వినతి పత్రాలు ఇచ్చినాము. ఈరోజు 9వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చుండి కూడా మేము ఎండ వాన ఏం చూడకుండా కూడా మేము అందరం ఐకమత్యంగా ఉంటూ ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు మాకు అధికారులు కానీ ఎవరు కానీ ఇంకా మా కోసాలు చూసి మరి వారు కనికరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా పెద్దలు చిన్నలు అందరం ఏకదాటిగా ఇక్కడ ఈరోజు ఈ రోడ్డు మీద కూర్చుంటే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ ఏదైతే మార్వాడి జ్యువెలర్ షాపులు ఈ గ్రామాలలో పెట్టడం సరికాదు. ఎక్కడో హైదరాబాదు, కరీంనగర్ లాంటి సిటీలో ఉండాల్సిన షాపులు మన చిన్న పట్టణములకు తీసుకొచ్చి మా పొట్టకొడుతున్నటువంటి ఆ కార్పొరేట్ షాపులను వెంటనే ఇక్కడ నుండి తరలించాలని అధికారులను, మన పట్టణ రాజకీయ నాయకులందరినీ, మా
సంఘం తరఫున అందరినీ కోరుతున్నాము. మాకు గత 15 రోజుల నుండి ఇదే దీక్ష ఇలానే కొనసాగిస్తూ మేము పొద్దున 8 గంటలకు వచ్చి సాయంత్రం 5-6 గంటల దాకా మేము ఎండలో కూర్చుండి చేసి అయినా కానీ ఇంతవరకు మాకు ఎలాంటి ఇంకా విషయం అనేది ఏది కూడా చెప్తలేరు అధికారులు కానీ గ్రామ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. దయచేసి మా యందు దయతలిచి ఇప్పటికైనా మమ్మల్ని కనికరించి మొన్న మా మహిళా మనులు కూడా మా సోదరి మనులు మా కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కూడా మేము ఒకరోజు కూర్చుండి దీక్షలో కూర్చుండబెట్టుకున్నాము. అలాగే మా పనిముట్లు కూడా ఈరోజు మేము బయటకు తెచ్చి రోడ్డు మీద పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరని మేము అనలేము. కాకపోతే ఇంతమంది మేము ఈ చిన్న పట్టణంలో ఒక 100 ఈ ముస్తాబాద్ మండలంలో ఒక 60-70 కుటుంబాలు ఉన్నాయి కావచ్చు. మరి అందరికీ కూడా ఈ పొట్టగొట్టే విషయమే ఇది. దీన్ని వెంటనే ఈ ముస్తాబాద్ నుండి తరలించి మాకు న్యాయం చేకూరాలని మేము మా సంఘం తరఫున ఈ మీడియా తరఫున అందరికీ మేము తెలుపుతున్నాము. ముస్తాబాద్ మండల స్వర్ణకారులం అందరం కూడా 15 రోజుల నుంచి మొత్తం పని మానేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ అధికారుల చుట్టూ అధికారులకు మేము ఎందుకంటే మా బాధ ఏందో మేము విన్నవించుకొని లెటర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత రాజకీయ నాయకులకు కానీ తర్వాత పార్టీల అభ్యర్థులు పార్టీల అధ్యక్షులకు కానీ మేము మా బాధను చెప్పడం జరిగింది. అయితే దీనికి అంతటి కారణం ఏంటి అంటే ఆ జగదాంబ జ్యువెలర్స్ అనేటువంటి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ కార్పొరేటు ఏదైతే ఉందో జ్యువెలర్ షాప్ పెడితే మా పొట్ట కొట్టి వాడు లాభం తీసుకుపోవడానికి వచ్చిండు. అది ఏదో సిటీలలో ఉండేది మా పల్లెటూరి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉంటే ఉన్న స్వర్ణకారణం అందరి పొట్ట కొట్టడానికి కూడా పొట్ట మీద కొట్టి వాడు లాభాన్ని ఆర్జించుకోవడానికి వచ్చిండు. మళ్ళీ ఇటువంటి ఎన్నో స్థాపించి ముళ్ళే మూట సర్దుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతో నష్టం ప్రజలందరికీ కూడా నష్టం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి జ్యువెలర్ షాపును అసలు అనుమతి ఇవ్వద్దు, మూసేయించాలి. మా యొక్క వృత్తులను కాపాడాలని మేము అందరికీ విన్నవిస్తున్నాము. ఈ ఎండ 42-44 డిగ్రీల ఎండ వేడిని కూడా మేము ఓర్చుకొని ఆ తర్వాత ఎందుకంటే సభ్యులమందరం కూడా దీక్షలో కూర్చున్నాము. ఈ రోజుకు 9వ రోజు గడిచిపోయింది. ఇంకా ఇప్పటికైనా కానీ అధికారుల నుంచి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాము. కాబట్టి మా యొక్క ప్రార్థనకు విని ఆ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ మా యందు కరుణించి మాకు న్యాయం జరగాలి. ఒకరోజు మహిళా మనులందరూ కూడా ఈ ఎండ కూర్చుకొని నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. కాబట్టి మా యందు దయతలించి మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం. జై 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 స్వర్ణకార, జై జై విశ్వకర్మ. వర్షాకాలంలో నీరు వృధాగా పోకుండా భూగర్భ జలాన్ని పెంచేందుకు చెక్ డ్యాంల నిర్మాణాలను చేపట్టబోతున్నట్లు నీటిపారుదల శాఖ ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ కుమార్ ముస్తాబాద్ మండలం పోత్గల్లో తెలిపారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ ఎల్లమ్మ వాగుపై 2 చెక్ డ్యాంల నిర్మాణం కోసం నీటిపారుదల అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి ఎల్లమ్మ వాగు మీదుగా ప్రవహించే నీటిని వృధా కాకుండా వాగుపై 2 చెక్ డ్యాంలు నిర్మించేందుకు ప్రతిపాదన పంపించినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఎల్లమ్మ వాగుపై ఎక్కడికక్కడ చెక్ డ్యాం నిర్మించాలని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టెక్నికల్ వ్యాలిడిటీ ప్రతిపాదన సౌలభ్యం మరియు టెక్నికల్ ఫిజిబిలిటీ చూడడానికి సమీక్ష నిర్వహించినట్టు వెల్లడించారు. ఇటు ప్రతిపాదనలు మంజూరు కాగానే త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల అసిస్టెంట్ ఇంజనీరింగ్ వంశీకృష్ణ, ఎస్సీ పెద్ది రమేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అమరేందర్ రెడ్డి, ముస్తాబాద్ ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ రవికుమార్, క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ వంశీకృష్ణ తదితరులు కలరు. కూడా కష్టపడి సార్ ఎందరూ కూడా కష్టపడి
కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణనకు ముందుకు వచ్చిందని పీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగీతం శ్రీనివాస్ మాట్లాడారు. ఏసీ సదినిత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో బీసీ కులగణన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగడని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన పూర్తి చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి సారథ్యంలో భారీ నిరసన సభ నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. దీని ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో జనగణనతో పాటు కులగణన చేసేందుకు ముందుకొచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగానే కేంద్రం దిగి వచ్చిందని సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు, ఎండి హమీద్, చుక్కా శేఖర్, వెంగళ అశోక్, అడ్డగట్ల శంకర్, పైసా ఆంజనేయులు, నేరెళ్ల శ్రీకాంత్ తదితరులు కలరు. రాహుల్ గాంధీ గారు అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో ఈ భారతదేశంలో ప్రతి గ్రామాన్ని ప్రతి ఊరును చుట్టుకుంటూ ఈ చేసినటువంటి భారత్ జోడో పాదయాత్రలో వారు తెలుసుకున్నటువంటి విషయం ఏదైతే బడుగు బలహీన వర్గాలు కులాల వారిగా ఎన్ని కులాలు ఉన్నాయి, వారికి ఏ విధమైనటువంటి ఫలాలు అందుతున్నాయి అనేటువంటి వారి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఈ భారతదేశంలో జనగణతోనే కులగణన కూడా జరగాలి. అలా జరుగుతూనే ఎవరి ఎంత ఉందో వారి ఇస్తా అంతా ఉంటుంది, మేమెంతో మా ఇస్తా అంతా అనేటువంటిది విద్యలో కానీ లేకుంటే రాజకీయంలో కానీ ఇతరత్ర అన్నిట్లో కూడా ఎవరి వాటా ఎవరి సంఖ్యాబలం ఎంతున్నదో అంత వాటా కంపల్సరీ కావాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఒక సంకల్పంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చిందే ఈ యొక్క జనగణనలో కులగణన కంపల్సరీ చేయాల్సినటువంటి విషయం. ఈ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం, రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా తెలంగాణలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం తీసుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు వారు బీసీ బిడ్డ కాకున్నా కూడా జనగణనతో పాటు కులగణన చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కులగణనను చేపట్టి 1,50,000 మంది ఎన్యూమరేటర్స్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా కులగణన చేపట్టడం జరిగింది. చేపట్టి బీసీల శాతం ఏదైతే 56.36% ఏదైతే ఉన్నదో బీసీలు 56.36% ఉన్నది. వారికి ఆ ఇస్సా ప్రకారం తప్పనిసరిగా విద్యలో కానీ రాజకీయంగా కానీ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చారిత్రాత్మకమైనటువంటి ఈ బిల్లును ప్రవేశపెట్టి మన కరీంనగర్ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బిల్లును ప్రవేశపెట్టినటువంటి ప్రభాకర్ గారికి మద్దతుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును బలపరిచేటువంటి అదృష్టం రావడం అది చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. దీనికి అనుగుణంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తప్పనిసరిగా జనగణనతో కులగణన చేపట్టడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత వట్టిగానే ఊరుకోలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇతరత్ర ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి బీసీ సంఘాలను కూడబెట్టి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద
ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టి షెడ్యూల్ 9లో చేర్చాలనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున అందరినీ ప్రోగేసి ఈ దేశంలో ఉన్నటువంటి 60 మంది ఇతరత్ర పార్టీల ఎంపీలు కూడా ఈ యొక్క జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలకు వారికి మద్దతు తెలిపారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ధర్నాకు వెళ్లి కేంద్రాన్ని తప్పనిసరిగా డిమాండ్ చేయడం జరిగింది. బీసీల ఇస్తేంతో మాకు ఇవ్వాల్సిందే, కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిందని షెడ్యూల్ 9లో చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిందే, ఈ భారతదేశంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి యొక్క మద్దతు కూడగట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఏదైతే ప్రతిపాదనదో ఇలా రాహుల్ గాంధీ గారి సంకల్పం, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, అలాగే ఈ రాష్ట్రంలో మొదటిగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఘనత ఒక రోల్ మోడల్గా ఇలా తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మిగిలారు. వారికి ముఖ్యంగా బీసీ బిడ్డలమైనటువంటి మా అందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి వారందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర వివిధ పార్టీల ఎంపీలందరూ కూడా కలిసి ఈ యొక్క తప్పనిసరిగా జనగణనతో పాటు కులగణన చేయకపోతే మాకు ఈ యొక్క దేశంలో ప్రజలు ఊరుకునేటువంటి గమనించి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఏదైతే సంకల్పం ఉన్నదో అది ప్రజలు భారతదేశ వ్యాప్తంగా పెయింది ఇయ్యకపోతే మా పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి ఇలా బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నటువంటి జనగణనలో కులగణను ఇలా తీర్మానం చేసింది. దానికి రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి సంకల్పాన్ని గ్రహించి అర్థం చేసుకొని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. స్థానిక అవసరాలకు మానేరువాగు నుండి ఇసుకకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. స్థానిక అవసరాలకు తంగళ్లపల్లి కట్కూరు గ్రామం నుండి ఇసుకకు అనుమతి ఇవ్వాలంటూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ పెంచిన డీడీ ఛార్జీలు వెంటనే తగ్గించాలన్నారు. నూతనంగా గృహ నిర్మాణాలు కట్టుకుంటున్న పేదవారికి ఉచితంగా ఇసుక ఇవ్వాలన్నారు. వారం రోజులుగా తంగళ్లపల్లి నుండి అనుమతి ఇవ్వకుండా డీడీ ఛార్జీలు తగ్గించుకున్న ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామన్నారు. అనంతరం ఆర్ఐకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి నుండి ఇసుక సరఫరా, తంగళ్లపల్లి నుండి ఇసుక సరఫరా, ఇసుక రీచ్ను వెంటనే, ఇసుక రీచ్ను వెంటనే, తంగళ్లపల్లిలో ఇసుక రీచ్ను వెంటనే, పెంచిన డీడీ ఛార్జీలు వెంటనే, పెంచిన డీడీ ఛార్జీలు వెంటనే, గృహ అవసరాలకు ఇసుకను వెంటనే, గృహాలకు ఇసుకను వెంటనే, గృహాస్కరం ఇసుకను వెంటనే, వెంటనే తంగళ్లపల్లి రీచ్ స్టార్ట్ చేయాలి. వారానికి 2 సార్లు సప్లై ఇవ్వాలి. డీడీ ఛార్జీలు తగ్గించాలని చాలా పేదవారు సార్ మండలి మానేరు ఇసుక మా హక్కు. మన పార్టీ అధ్యక్షుడు గజబెంక రాజన్న గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇసుకను పేదవారికి సరఫరా చేయాలని చెప్పి మరి నిత్యావసర వస్తువైన ఇసుకను మరి సిరిసిల్ల శాంతిన మన సాయినగర్ నుండి ఇసుక తేవడానికి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి అదేవిధంగా గతంలో 180 రూపాయలకు ఇసుక డీడీ కడితే ఈరోజు 480 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మరి ఎంపీ ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి స్థానిక అవసరాలకు మరి గృహ నిర్మాణాలకు ఫ్రీగా ఇసుక ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మరి ఎలక్షన్ల తర్వాత ఈరోజు 480 రూపాయలు డీడీ కట్టించుకోవడం చాలా శోచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఇసుక ద్వారా పేదవారు గృహ నిర్మాణాలు చేపట్టుకోవడం, వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం పేదవాళ్ళ కొరకు, మరియు అదేవిధంగా సుతారులు కార్మికులు ఎంతోమంది రోడ్డున పడ్డారు. మరి దీన్ని వెంటనే అమలు చేయకపోతే తంగళ్లపల్లి కేంద్రం నుండి మరి ప్రారంభించకపోతే
మరి ఇసుకను ఫ్రీగా చేయకపోతే మరి ఈ రోడ్డు దిగ్బంధం చేసి మరి సుతారి కార్మికులతోటి సుతార్లతోటి దీనికి సంబంధించిన ట్రాక్టర్ లేబర్లతోటి దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే తంగలపల్లి మండల కేంద్రం నుండి ఇసుక ప్రారంభించి ఇసుక అర్హులైన వారికి ఫ్రీగా ఇచ్చి మరి అర్హులు కానీ మరి కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకు 180 రూపాయలకే ఇవ్వాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ మరి మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మరి ఇసుక లేక తంగలపల్లి మరి పక్కనే ఉన్న ఇసుకను మరి ప్రజలకు అందియలేని విధంగా ఉంది. ఎందుకంటే గృహ నిర్మాణము నిర్మించుకునే వాళ్లకు మరి ఇసుక దొరకక మరి ఇల్లు కట్టుకొనుడు కూడా ఆగిపోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇల్లును కట్టే వాళ్ళు సుతార్లు కూడా ఏ ఉపాధి లేక కూడా ఊరికేనే మరి ఉండి మళ్ళీ వాళ్ళ తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నది. మరి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి మరి ఇసుకను అందివ్వాలి. మరి పెంచిన 180 డీడీ ఉంటే మరి ఈరోజు పెంచిరు. మరి ఆ పెంచిన దానికి అనుగుణంగానే పాత మోడల్గానే మరి 180 డీడీ తీసుకొని మరి వెంటనే ఇసుక అందివ్వాలని చెప్తున్నాను. మరి ఎందుకంటే ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని ఎన్నో ట్రాక్టర్ల యజమానులు ఉన్నారు. మరి ఆ యజమానులలో కూడా కొందరు నిరుపేదలు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు ఉపాధి కోసము మరి ఇసుక నడుస్తూనే ఉపాధి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులమందరం డిమాండ్ చేస్తున్నాము. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఇసుకను అందివ్వాలని కోరుతున్నాము. మాజీ మంత్రి సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల జిమ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నడుముకు గాయమై విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ తొందరగా కోలుకొని తిరిగి త్వరగా ప్రజాక్షేత్రంలోకి రావాలని గంభీరావుపేటలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. గంభీరావుపేట మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు రావిచెట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సింగారపుటి నాగరాజు గౌడ్, సీనియర్ నాయకులు కరువారి శంకర్, పాపగారి శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు పిట్ల బాబు, మండల యూత్ ప్రధాన కార్యదర్శి చిట్టంపల్లి భిక్షపతి పటేల్ తదితరులు ఉన్నారు. अस्मत् टीआरएस प्रेसिडेंट केटीआर नामधेयस्य सहकुटुम्बानां शीघ्रमेव आरोग्य प्राप्त्यर्थं श्री भक्तांजनेय स्वामी देवता परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं सिंदूर अभिषेक अर्चनमहं करिष्ये। केटीआर नामधेयस्य सहकुटुम्बानां मम प्रजाबंधु मम अध्यक्ष केटीआर नामधेयः शीघ्रमेव परिपूर्ण आरोग्य सिद्ध्यर्थं प्रजा क्षेमार्थं आगमनार्थं कष्टकाल प्रजल क्षेमार्थं शीघ्र आरोग्य प्राप्त्यर्थं भक्तांजनेय अर्चनं करिष्ये। बोलो श्री भक्तान्मान महाराज की जय, रामदूत हनुमान की जय। ఈ రోజు కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారు తొందరగా కోలుకోవాలి, కేటీఆర్ గారు తొందరగా కోలుకోవాలి. లాంగ్ లివ్ కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్. ఈరోజు మన సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ గారి ఆరోగ్యం శీఘ్రంగా త్వరగా మేలు కావాలని, మేలు కొనాలి, తొందరగా ఆయనకు ఆరోగ్యం కుదుటపడాలని చెప్పి ప్రార్థన చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిసి వీరు భక్తులు, కేటీఆర్ భక్తులు వీరు వారి గురించి పూజ చేయడం అనేది జరగడం జరిగింది. వారి కోసం పూజ చేయడం జరిగింది. తొందరగా వాళ్ళు కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో భక్త రాగిచెట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో కేటీఆర్ అన్న గురించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒకనాడు ఈ నియోజకవర్గము ఏ అభివృద్ధికి నోచుకోకుండా
దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ భగవంతుడే పంపినటువంటి ప్రత్యక్ష దైవము కేటీఆర్ అన్న గారు ఇక్కడ పాదం మోపడం, అనేక రకాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఈరోజు అన్ని వసతులు కలిగిన ఈ ప్రాంతం ఎంతో గుర్తింపు పొందడానికి కారణమైనటువంటి కేటీఆర్ అన్న గారు కొంత అనారోగ్యానికి గురి కావడం అనేది మాకు తెలిసి చాలా బాధాకరం వ్యక్తం చేశాం. మరి ఆ బాధ నుండి, ఆ అనారోగ్యం నుండి అన్నగారు త్వరగా కోలుకోవాలని, ఆ వీరాంజనేయ స్వామి ఆశీర్వాదం వారికి ఉండి వాళ్ళు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి ఆరోగ్యం బాగులేదన్నందువల్ల మేము ఈరోజు టీఆర్ఎస్ శ్రేణులు మండల పక్షాన, గ్రామ పక్షాన ఈ హనుమాన్ దేవాలయంలో పూజలు చేసి ఆయన ఆరోగ్యం వెంటనే బాగుపడాలని కోరడం జరిగింది. కావున ఆయన ఆరోగ్యం బాగుగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాం. అదేవిధంగా ఆయన మాకు ఎమ్మెల్యేగా ఉండడం మా అదృష్టం, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా రావడం కూడా మా అదృష్టం. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈరోజు మేమందరం టీఆర్ఎస్ శ్రేణులం కార్యకర్తలం పూజలు చేసుకొని ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. కోత్వాల్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి 72వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరామరెడ్డి గొప్ప సంఘ సేవకులు, విద్యాదాత, మత సామరస్యం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని, ప్రతి మనిషికి చదువు తప్పక అవసరమని, పేద విద్యార్థుల కోసం ఎన్నో బడులకు, కళాశాలలకు, వసతి గృహాలకు డబ్బులు దానం చేసిన గొప్ప దాత అని అన్నారు. హైదరాబాద్ నగరంలో రెడ్డి పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా రెడ్డి హాస్టల్ను నెలకొల్పిన వ్యక్తి బహదూర్ వెంకటరామరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగుమామిడి కృష్ణారెడ్డి, ఎడముల హనుమంతరెడ్డి, వేసిరెడ్డి రామిరెడ్డి, కుంభాల మల్లారెడ్డి, కంది భాస్కర్ రెడ్డి, మడుపు ప్రేమసాగర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.